మనకు ఛానల్ స్టార్ట్ చేసిన 1 వీకే సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. దాన్ని అన్బాక్సింగ్ చేస్తుండగా ఇంతలో మా ఆవిడ వచ్చి నిద్ర లేపేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ వలయం. అలసిపోయి పడుకున్న నాకు అదే అండి, రాత్రి ఆఫీస్ వర్క్ చేసి లేట్గా పడుకున్న నాకు పొద్దున్నే తెల్లవారుజామున 9 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో నాకు ఫోన్ ఎవడ్రా అని లేచి చూస్తే మా ఆఫీస్ వాళ్ళు. అరే కుమారు, నీకు అవార్డు వచ్చిందిరా, కనీసం ఈ రోజైనా ఆఫీస్కి వచ్చి అవార్డు కలెక్ట్ చేసుకొని వెళ్ళిరా అని చెప్పారు. అయినా నేను వర్క్ చేసేది క్లయింట్ లొకేషన్లో కదా, గివార్డ్ లాంటివి ఇస్తే వాళ్ళు ఇవ్వాలి కదా అని ఆలోచిస్తూ మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ నిద్ర లేచి రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, వెళ్ళి సత్కారం తీసుకొని వచ్చేద్దామని. కానీ ఇంతలో మన ఆత్మీయ బంధువైన ట్రాఫిక్ ఎదురు వచ్చింది. మనకు ఈ ట్రాఫిక్ అంతా మామూలే కదా అని అనుకుంటూ ఇంతలో ఆఫీస్కి వచ్చేసాను. నేను ఈ ఆఫీస్కి రావడం చాలా తక్కువ, ఎప్పుడూ క్లయింట్ లొకేషన్లోనే ఉంటాను. ఇలా అప్పుడప్పుడు ఏవైనా ఈవెంట్స్ ఉంటేనో లేదంటే అవార్డ్స్ ఏమైనా ఇస్తేనో ఇలా వచ్చి వెళ్ళిపోతుంటాను. అలా లిఫ్ట్లో పైకి వచ్చేటప్పుడు దీన్ని చూసి కూల్ వెదర్లో అలా బిల్డింగ్స్ చూసుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయాను. మనం ఈ ఆఫీస్కి అంత ఫ్రీక్వెంట్గా రాము కాబట్టి లోపల పెద్దగా పని లేదు. సో అలా బయట టైంపాస్ చేస్తూ వాచ్మెన్తో బాతాకానీ కొడుతున్నాను. ఈలోగా హెచ్ఆర్ వచ్చి అతన్ని హ్యాంపర్ తీసుకొని రమ్మన్నాడు. అలా హ్యాంపర్ తెచ్చిన అతను దాన్ని కవర్ చించడం స్టార్ట్ చేశాడు. అరే నేను యూట్యూబ్ అని రా, నేను దాన్ని ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ చేసుకుంటానని చెప్పినా వినలేదు. లేదు సార్, దీన్ని తీసేయాలి అని చెప్తున్నాడు. మన దరిద్రం అట్లాంటిది మరి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంతకీ అప్పటి నుంచి అవార్డ్ అంటున్నా కానీ అదేంతో చెప్పలేదు కదా. మరి అదేదో కాదండి, లాంగ్ సర్వీస్ అవార్డ్. ఇది కంపెనీలో 5 years వర్క్ చేసినందుకు ఇస్తారు. ఈలోగా హెచ్ఆర్ అయితే వచ్చేసాడు. కంగ్రాట్స్ చెప్పి అవార్డు అయితే నాకు ప్రజెంట్ చేసేసాడు. అది తీసుకొని ఇక ఆఫీస్కి బాయ్ చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. రండి, ఇదైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మీతో పాటు నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను దీంట్లో ఏముందా అని. వెయిట్ అయితే చాలా బాగుంది. నేనైతే మినిమం మ్యాక్బుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రండి, ఇక లోపల ఏముందో లేట్ చేయకుండా చూసేది. ఇక్కడ మా కంపెనీ పేరు అండ్ వింటేజ్ క్లబ్ అంట. ఇది మినిమం 5 years వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళని వింటేజ్ క్లబ్ లో యాడ్ చేస్తారు. రండి, ఇక అయితే ఓపెనర్ తో ఓపెన్ చేసేద్దాం. అదే సిజర్ తో ఓపెన్ చేద్దాం. నేనైతే మ్యాక్బుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, లేదంటే మినిమం యాపిల్ ట్యాబ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టట్టడే, అరే ఏంట్రా ఇది? అయినా మూతులు నొక్కునే వాడి దగ్గర మెఫిల్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పే కదా. దీంట్లో ఒక కంగ్రాట్స్ నోట్ పెట్టి మన గురించి, మనం చేసిన పనిని గురించి పొగుడుతూ రాశారండి. ఇది చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. మరి ఉంటుంది 5 long years నుంచి కదా. దీంట్లో ఒక బోట్ వైడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లా ఉంది ఇది, అండ్ ఒక స్పెషల్ గోల్డెన్ ఐడి ట్యాగ్ ఇచ్చారు, అండ్ ఫెరరో చైర్ చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. వీటితో పాటు నాకు ఒక అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే ఇస్తాని అన్నారు, కానీ అందులో ఎంత ఇస్తారని మాత్రం తెలియదు, వచ్చాక చూడాలి. ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేద్దాం రండి. ఇది ఒక 2K అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను, కానీ ఆన్లైన్లో చూడాలి దీని ప్రైస్ ఎంత ఉందో. నేను ఎలాగో ఎయిర్పాడ్స్ కొందామని అనుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు దీంతో అడ్జస్ట్ అవుతా. ఇవన్నీ పక్కన పెట్టేసి మన మెయిన్ టాస్క్ అయితే వెళ్ళిపోదాం. ఈ చాక్లెట్స్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, ఎందుకంటే మనం ఈ చాక్లెట్స్ రెగ్యులర్గా తినం కాబట్టి. ఇలా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తేనే తింటాం మనం. మా వైఫ్ అయితే వీడియో తీస్తుంది, నేను ఎక్కడ అన్నీ తినేస్తానేమోనని వీడియో వెనక నుంచి అరుస్తుంది. కానీ పాపం ఒకటి తినేసి మిగతావన్నీ తనకి ఇచ్చేద్దాం. ఇంతటితో ఈ వీడియో ఫినిష్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.